ఇంతే నా బ్రతుకు, ఇంకా నా వ్యాధి ఇంతే, ఇంకా నాకు నేను దీని నుండి కోలుకోలేను, ఇంతే నా పరిస్థితి అని అందరితోటి చెప్పరండి. కానీ లోపల కుమిలిపోతూ ఉంటారు. ఎంతకాలము నేను ఆధారపడాలా, ఎంతకాలము నేను ఇతరుల పైన ఆధారపడుతూ జీవించాలా, ఇంకా నాకంటూ నేనేమీ చేసుకోవడానికి ఉండదా అనే పరిస్థితిలో చాలా మంది ఉంటారు. ఈరోజు సిక్నెస్ కూడా, వ్యాధులు, రోగాలు కూడా మన జీవితంలో మనము బ్రతికి ఉన్నాము కానీ చచ్చినట్టే మనకి చూపిస్తుంటాడు అపవాది. ఇంకా నువ్వేం చేయలేవు, ఇంకా నువ్వు సాధించలేవు, ఇంకెంతే, దిస్ ఇస్ హౌ యు మెంట్ టు బీ, దెర్ ఇస్ నో డెలివరెన్స్, దెర్ ఇస్ నో హీలింగ్. మరలా చెప్తున్నానండి, విడుదల, స్వస్థత పిల్లల రొట్టె. హల్లెలూయా. అది యేసు ప్రభు తానే చెప్పాడు. ఏంటది? విడుదల, స్వస్థత పిల్లల రొట్టె. అది దేవుడు మనకిచ్చిన అధికారము. ఎవరి నామంలో? మన నామంలో కానే కాదు, ఆయన నామంలో. అందుకే ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత. అంటే ధైర్యంగా అడగచ్చు, దేవా నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నాకు తెలుసు నీ దెబ్బల వలన నాకు స్వస్థత.